నమస్కారం గారు. నమస్కారం గురుగారు. శుభాశిస్సులు. జై శ్రీమన్నారాయణ సార్. జై శ్రీమన్నారాయణ. నమస్కారం గురువు గారు. శుభాశిస్సులు. సార్ నేను వేరే డివైస్ నుంచి జాయిన్ అయితే దాన్ని అలౌ చేయండి సార్. ఏంటి? సార్ రాకేష్ వేరే డివైస్ నుంచి కనెక్ట్ అవుతాడంట, మీరంటే అలో చేయండి. ఓకే ఓకే. ధోని వచ్చిండా? సార్ వచ్చిండు కానీ ఇంకా ఆడియో కనెక్ట్ కాలే. నమస్కారం గురువు గారు. శుభాశిస్సులు బేట. నమస్కారం గురుగారు. శుభాశిస్సులు. సరే ఈరోజు గోవర్ధన్ ప్రసాద్ వీడియో ఆన్ చేసుకో బేట. అందరు వీడియో ఆన్లో ఉండాలి. ధోని సార్ ఇలాంటి క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దామా లేకపోతే డిస్కషన్ స్టార్ట్ చేద్దామా? ఎస్. ఇలాంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామా లేకపోతే ధోని ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి అడుగుతాడు. అడిగిన తర్వాత తరుణ్ స్టార్ట్ చేస్తాడు, గోవర్ధన్ స్టార్ట్ చేస్తాడు. హలో సార్. సార్ మీరు ఏమన్నా చెప్పేది ఉందా సార్? నువ్వు స్టార్ట్ చేసేయాలి కదా. సార్ క్వశ్చన్ సార్. ఎస్, క్వశ్చన్ ప్లీజ్. శృంగిబేరి పురం యొక్క రాజు ఎవరు? మంచి ప్రశ్న. రేజ్ యువర్ హ్యాండ్స్. Two members raised hands. Pratik. గుహుడు సార్. Yes. గుహుడు. కరెక్ట్ Dhoni. సార్. ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ చెప్పు బేటా. కరెక్ట్ సార్. కరెక్ట్. సార్ అది మీ ఊరు సార్? ఒకసారి గుహుడు. శృంగబేరపురం. సార్ ఊరు పేరు చెప్పమనండి సార్ మరొకసారి. నువ్వు అడగొచ్చు కదా. ధోని ఊరి పేరు మళ్ళొకసారి చెప్పమా. శృంగిబేరిపురం. థ్యాంక్ యూ. కొంచెం గట్టిగా మాట్లాడు ధోని, లేకపోతే ఒక బుక్ అన్నం తింటా. సార్ పేజీ నెంబర్ 143 ఉంది సార్. నెక్స్ట్ క్వశ్చన్ అడగాలా సార్? అవునయ్యా అడగాలి, ఇంకా టైం చేయద్దు. శృంగిబేరిపురం నుంచి నావలో సీతారామ లక్ష్మణులు ఎక్కడికి వెళ్ళారు? పృథ్వీ. సార్ భరద్వాజ ఆశ్రయం. ఆశ్రయమా? ఆశ్రమం. అయ్యా కరెక్టా? కరెక్ట్ సార్. కరెక్ట్ సార్. గట్టిగా మాట్లాడలేదు.
కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. లేదంటే కొంచెం అన్నం తినేస్తా. నెక్స్ట్ క్వశ్చన్ సార్ నెక్స్ట్ సార్, భరద్వాజ్ ఆశ్రమం నుంచి చిత్రకూటం అనే ప్రదేశం ఎన్ని కోసుల దూరంలో ఉన్నది? ఎన్ని క్రోసుల దూరంలో ఉన్నది? మంచి ప్రశ్న. భరద్వాజ ఆశ్రమం నుంచి చిత్రకూట పర్వతం ఎన్ని క్రోసుల దూరంలో ఉన్నది? ప్రసాద్. సార్ 10 కోసల దూరంలో ఉన్నది సార్. ధోని కరెక్టా? కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. వెరీ గుడ్. ఓకే, నైస్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ భరద్వాజ్ ఆశ్రమం నుంచి చిత్రకూటం చేరుకునే సమయంలో వారు దాటిన నది ఏది? వెరీ గుడ్. పృథ్వీ. సరే యమునా నది. Is it right? కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. Good, good. Nice. Next. సార్ నెక్స్ట్, చిత్రకూటంలో వారు దేని సహాయంతో కుటీరాన్ని నిర్మించారు? ఓ, బాగుంది. వచ్చు రాకేష్ అడగొద్దు, ఎందుకంటే ఆయన చెప్పిండు కదా. సార్ ఎవ్వరు లేకుండా నేను అడుగుతా. హర్షిత్. సార్ నేరేడు కర్రలతోటి. గట్టిగా. నేరేడు కర్రలతోటి. ఈజ్ ఇట్ రైట్ ధోని? కరెక్ట్ సార్. నైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ దశరథ మహారాజు ఎవరి ద్వారా అడవులలో జరిగిన సమాచారాన్ని తెలుసుకున్నాడు? సార్ కృతిక్. సార్ గూఢాచారులతో. ఇంకా అంటే గూఢాచారులతో ఎవరికి అంటే క్రమంగా ఉన్నాయి? గుహనికి తెలుస్తుంది. నెక్స్ట్. పర్ఫెక్ట్ లేదు. పర్ఫెక్ట్ లేదు కదా? చెప్తా. సరే పోయి సుమంత్రునికి చెప్తే సుమంత్రుడు పోయి దశరథుని చెప్తాడు. మొత్తం ఆన్సర్ ఒకసారి రిపీట్ చేయి. మొత్తం ఆన్సర్ రిపీట్ ఎట్లా చేయి. అంటే సౌండ్ ఓకే, ప్రాబ్లం వస్తుంది వాయిస్. సార్ నేను చెప్పాలా? చెప్పు. సార్ పృథ్వీ చెప్తుంది సార్. సార్ ఎవరిని అడిగారు సార్? ఓకే, పృథ్వీ కానీ. సార్ గుహుడికి తెలుసు సార్. గుహుడు వెళ్ళి సుమంత్రునికి చెప్తే సుమంత్రుడు వెళ్ళి దశరథునికి చెప్తారు. కరెక్ట్ సార్, కరెక్ట్. గూగుల్ ఏంది? గుహుడు సార్. గుహుడా? గూగుల్ అంటే. ఓకే, నెక్స్ట్. హ్యాండ్స్ డౌన్ చేయాలి బాబు. ఇక్కడ అందరూ హ్యాండ్స్ డౌన్ చేసినాక నేను క్వశ్చన్. రైట్ నౌ. సార్ దశరథుడు తనకు పట్టిన గతి దేని వల్ల అని అనుకున్నాడు సార్? దేని వల్ల తనకు ఆ గతి పట్టింది? ఓకే, బాగుంది ప్రశ్న, బాగున్నాయి ఇవాళ. అత్తిలి తరుణ్ కుమార్. సార్ నేనేనా? ఏంటి అత్తిలి నువ్వే కదరా? సార్ అత్తిలి కౌశిక్. ఒకరోజు అడవిలో దశరథుడు వేటకి వెళ్తాడు సార్. ఆ వేటకి వెళ్ళినప్పుడు సడన్ గా ఒక చిన్న ముని బాలుడిని చంపుతాడు సార్ అనుకోకుండా. ఆ ముని బాలుని పేరు చెప్పగలవా? తెలియదు. ఓకే, రైట్, చెప్పు. దాని ద్వారా అతనికి సార్ నేను చెప్తా. చెప్పు. శ్రవణ కుమారుడు. శ్రవణ కుమారుడు సార్. ఓకే, డన్, రైట్.
స్టార్టింగ్ లో శ్రవణ ఆ మునిబాలుడి పేరు శ్రవణ ధోని కుమారుడు. ఆన్సర్ చెప్పు కరెక్ట్. సార్ అదే సార్ కరెక్ట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ దశరథుడు మరణించాక అతని దేహాన్ని ఎందులో అతని భద్రపరిచారు? దేహాన్ని అవును సార్. కృతిక్ సార్ తైలద్రోణి. సరైన జవాబు. ఎస్ కృతిక్ మళ్ళా చెప్పవా? తైలద్రోణి. తైలద్రోణి. తైలము అంటే నూనె, ఆ ఒక ఆయిల్ అన్నమాట. ఆయిల్ లో ఉండేటువంటి ద్రోణి అంటే దొప్ప అని లేకపోతే బాక్స్ అని అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ. సార్ తర్వాత ప్రశ్న అడగండి. నెక్స్ట్ క్వశ్చన్. దశరథుడు మరణించిన ఎన్ని రోజుల తర్వాత భరత శత్రుఘ్నులు అయోధ్య చేరారు? ఓహో నైస్. రాకేష్. రాకేష్ సార్ 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 7 రోజులు. నీ వాయిస్ బ్రేక్. 7 రోజులు సార్. 7 ఏడువ 7 ధోని కాదు సార్, కాదు సార్. కాదట. సార్ ప్రయాణం చేసి 8 రోజులు చేరుకుంటారు సార్. ఆ? 7 రోజులు ప్రయాణం చేసి 8 రోజులు చేరుకుంటారు. అవును సార్. 8వ రోజు. ధోని కరెక్ట్ సార్. వినపడుతుందా సార్? సార్ అంటే 7 days ప్రయాణం ఉంటది. 8th డేట్ ఆడ ఉంటారు. ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మందరను చంపడానికి ఎవరు సిద్ధపడ్డారు? చంపడానికి ఎంతసేపు అయినా ఈ 4-5 మందినా హ్యాండ్ రైజ్ చేసేది, మిగతా వాళ్ళు లేరా క్లాస్ లో? తరుణ్. భరతుడు. ఒత్తు బావలకు భరతుడు అను. భరతుడు. భరతుడు అను. భారతుడు సార్. భారతుడు సార్. అరే ఏడు నువ్వు చెప్పు, వస్తా ఇంటికి. భరతుడు అంటే భారతుడు అంటే భరతుడు. భరతుడు. అత్తగా తరుణ్ ఒత్తు బావలకు భారతుడు. మాకు దీర్ఘం మేమే అనంత అను. భారతుడు. నువ్వు మళ్ళా మిగతా నాకు ఓన్లీ బా అను అంతే. భారతుడు. బా కాదు సార్ మిగతా మాట్లాడద్దు, భరత్. మిగతా మాట్లాడద్దు. తరుణ్ నువ్వు కరెక్ట్ గా పలుకు. గట్టిగా భా. భాగ్ దీర్ఘం వద్దు మళ్ళా. భరతుడు. అది ఇప్పుడు కరెక్ట్. నుంచి రావాలి నీకు, ఓన్లీ పెదాల నుంచి వస్తుంది. అది భరతుడు కాదు, భరతుడు. మన దేశం భారతదేశం. భారతదేశం. ఇంత 140 కూడా ఒకసారి భారత్ అంటే ఆ గాలి చూసినావు, ఆ పెదవుల మధ్యలో నుంచి వచ్చే గాలికే కొట్టుకపోతుంది పాకిస్తాన్ లాంటి దేశాలు. కొత్తనే భారతదేశం అంటే గాలి రాదు, భారతదేశం అంటే గాలి వస్తుంది. అందుకే అది భారతదేశం అయింది. కాబట్టి పలికేటప్పుడు జటా ఉంది, జటా పలకాలి బేట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఆన్సర్ తప్పు. ఆన్సర్ తప్పు. ఆన్సర్ తప్ప. శుభం. ఆన్సర్ తప్పే సార్. ఇంకా ఎవరు చెప్పాలి కరెక్ట్ గా? నేను చెప్తా. నేను చెప్తాను. కైకేయా సార్? సార్ చెప్పాలా సార్? సార్ సార్ నేను చెప్పాలా సార్?
నేను చెప్తా. శత్రుఘ్నుడు. సార్ ఇప్పుడు ఆడియో కనెక్ట్ అయ్యిండు. యా పృథ్వీ is సార్ మీరు right. మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. సార్ అన్మ్యూట్ చేయండి. Pృథ్వీ is right. ఓకే ఓకే శత్రుఘ్నుడు సార్. శత్రుఘ్నుడు. సార్ కైకేయి ఆన్సర్ వచ్చింది సార్. కైకేయి అని ఆన్సర్ వచ్చింది ఒకటి. ఏది తను కైకేయి అంటుంది సార్. అయ్యా మొత్తం బాగా డిస్టర్బెన్స్ ఉంది క్లాసు, నాకు చికాకు అవుతుంది, మీకు తెలుసు. క్లాసు చాలా డిస్టర్బెన్స్ ఉంది, నీట్ గా జరుగుతలేదు. నాకు ఇష్టం లేదు చాలా. అదే క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు చెప్తున్నారు వాళ్ళు చెప్పండి, ఆన్సర్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పు. శత్రుఘ్నుడు. మరి శత్రుఘ్నుని ఎవరు ఆపారు ధోని కరెక్టా? సార్? కరెక్ట్. ఇంకా భరత్ సారీ శత్రుఘ్నుని మందరాన్ని చంపకుండా ఎవరు ఆపారు? వెరీ గుడ్. మళ్ళీ చెప్పాలి, ఇప్పుడు ఎవరికి ఆన్సర్ చెప్పిందో వాళ్ళే కంటిన్యూషన్ ఆన్సర్ ఇది. భరతుడు. కరెక్ట్. ఒక క్వశ్చన్ మిస్ అయింది ఇందాక. దశరథ మహారాజు అంత్యక్రియలు ఎవరు 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 పూర్తి చేశారు? అంటే ఎవరు నిర్వహించారు? భరతుడు. హ్యాండ్ రేజ్ చేస్తున్నాను. ఆయన రేజ్ చేయాలి కదా, మీరు అట్లా ఆన్సర్ చెప్పకూడదు, నేను అడుగుతా కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ సీతారామ లక్ష్మణులను అయోధ్యకు తీసుకొని రావడానికి ఎవరెవరు సిద్ధమయ్యారు? హర్షిత్. సార్ భరతుడు మరియు అతని ప్రజలు. ఏమైనా ధోని చెప్పాలి నువ్వు. భరతుడు మరియు అయోధ్య వాసులు. సార్ సెకండ్ టైం కరెక్ట్ చెప్పింది సార్. కరెక్ట్ ఆన్సర్ సార్. ప్రజలు అంటే అయోధ్య వాసులే కదా భయ్. సార్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సార్ లక్ష్మణుడు భరతుడు సైన్యంతో రావడాన్ని ఎలా తప్పుపట్టాడు? మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్. సార్ భరతుడు సైన్యంతో అడవుల్లోకి రావడాన్ని లక్ష్మణుడు ఎలా తప్పుపట్టాడు? సార్ భరతుడు మన పైకి దండయాత్ర చేయడానికి వస్తున్నాడేమని తప్పు పట్టాడు. ఎవరు? లక్ష్మణుడు. ఎవరితో చెప్పాడు ఆ మాట? శ్రీరామునితో. ధోని ఆన్సర్ రైటా? సార్ రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఆ తర్వాత రాముడు లక్ష్మణుడిని ఎలా మందలించాడు? ఆ మాట విన్నా. ఎస్. కృతిక్. నా తమ్ముడు భరతుడు అలాంటి వాడు కాదు. నీకు అంత ఆశ ఉంటే భరతునితో మాట్లాడి నీకు రాజా పట్టాభిషేకం చేపిస్తా అని మందలిస్తుంది. కరెక్ట్ సార్. కరెక్ట్. ఓకే, అయితే మిగతా ఏమన్నా ఉంటే క్వశ్చన్స్. హలో సార్ చెప్పండి సార్. చెప్పండి. మిగతా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే తర్వాత అడుగుదాము. నెక్స్ట్ గోవర్ధన్ ఇస్తున్నాం మనం మైక్. గోవర్ధన్ స్టార్ట్ చేయాలి. ఏ కాండ గోవర్ధన్? అరణ్యకాండ సార్. ఎస్, అరణ్యకాండలోకి ఎంటర్ అవుతున్నాం. దీని తర్వాత కిష్కిందా నాది సార్. అదే అది దీని తర్వాత కదా. అవును సార్. ఓకే, చలో గోవర్ధన్ స్టార్ట్ యాక్షన్. అరణ్యకాండ. సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి మునుల ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. మునులు వీరికి స్వాగతం పలికారు. మీరు దండక వాహనం మధ్యకు చేరారు. అక్కడ బాబు ఒక్క నిమిషం అది నువ్వు చూసి చదువుతున్నట్టు, నువ్వు స్టోరీ చెప్తున్నట్టు లేదు.
మాకు సారాంశం చెప్పాలి, స్టోరీ చెప్తుండాలి, చూసి చదువుతున్నట్టు అనిపిస్తుంది. అవునా? ఏం లేదు సార్. ఆ? ఏం లేదు సార్, ఏం లేదు సార్. ఏందేం లేదు. చూసి ఏం చదువుతలేను సార్. ఆ? చూసి ఏం చదువుతలేను సార్. చెప్పు, చూస్తా, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అయితే మీరు సీతారామ లక్ష్మణులు దండకరం విరాజుడు అనే ఒక రాక్షసుడు వీరిపైకి దాడి చేశాడు. అయితే దాడి చేసిన తర్వాత రామ లక్ష్మణులు కొంచెం కలెక్ట్ అయి పైకి కెమెరా మీద చూడు. అట్లా చెప్పు. రామలక్ష్మణులు ఇతని విరాజుడు రామలక్ష్మణులపై తీసుకెళ్తుండగా సీత ఎత్తింది. అయితే రామలక్ష్మణులు వీళ్ళ విరాజుని భుజాలు నక్కివేశారు. సార్ ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, సార్ ఏం డిస్టర్బెన్స్ లేదు, చెప్పు, నువ్వు చెప్పు. అయితే భుజాలు నరికేసిన తర్వాత విరాజుడు కుప్పకులాడు. అయితే దాన్ని చూసి విరాజుని పాతి పెట్టడానికి తీసుకువెళ్తుండగా విరాజుడు ఏమన్నాడంటే, తుంబరీయుని శాపం వల్ల నేను రాక్షసుని అయ్యాను అని అంటాడు. అయితే అప్పుడు అప్పుడు అక్కడ అతన్ని పాతిపెట్టి అతన్ని రామలక్ష్మణులు నువ్వు ఒకసారి మ్యూట్ గా, అని అంటారు. అయితే అప్పుడు ఒకసారి మ్యూట్ గా. సార్ వాడికి వెళ్ళి వస్తుంది సార్. వాని దగ్గర నుంచి వస్తుంది. మళ్ళీ అన్మ్యూట్ గా. వాందే సార్. అన్మ్యూట్ అయినావా? అవును సార్, అవును సార్, ఒక్కసారి మ్యూట్ గా. వాడికి వెళ్ళి వాని దగ్గర నుంచి వస్తుంది సార్. అదే నీ సిస్టమ్ నుంచి, నీ డివైస్ ప్రాబ్లం ఉంది ఏదో. నువ్వు ఎందుకు మరి ఇది ఏ డివైస్ వాడుతున్నావు? ఇంతకుముందు బాగా వచ్చేది. సార్ నేను సేమ్ అదే డివైస్ ల్యాప్టాప్ వాడేది లేక ఫోనా? సార్ కాదు సార్, కంప్యూటర్ సార్, కంప్యూటర్ నుంచే వాడుతుంది. మరి ఎందుకు సౌండ్ వస్తుంది? ఏమో సార్. లోపల ఏమైనా పురుగు పోయిందా? నీ లోపల కాదు, కంప్యూటర్లో. ఏం లేదు సార్. ఒకటి రాత్రిపూట కీసుమంటారు చూడు, ఒక పురుగు. అవును సార్, అదే పురుగు సార్. పురుగాడు ఉన్నట్టుంది సార్. అవును సార్, సేమ్ అట్లే వస్తుంది. ప్రతిరోజు వస్తుంది సార్ అది. ఇప్పుడు ప్రతిరోజు వస్తుందా? కలిసిపోతారు సార్ రోజు వచ్చి. ఆ పురుగు నువ్వు ఏమైనా పెంచుకుంటున్నావా? ఏంటి సార్ ఏం లేదు సార్. పెంచుకోగానే దానికి పాలు పోసి నువ్వు ఇక్కడ చదువుతావు, సౌండ్ రాకుండా. కానీ వస్తుందా సార్? ఇప్పుడు కూడా సౌండ్ వస్తుందా సార్? వస్తుంది గోవర్ధన్, వస్తుంది. కానీ పర్వాలేదు, చెప్పు. శరభంగ మహర్షి దగ్గర దర్శించమని విరాజుడు చెప్తాడు. అయితే నీకు సిస్టమ్ ఆన్ చేసినప్పుడే వస్తుందా? నువ్వు మ్యూట్ ఉంటే కూడా పక్క నుంచి వస్తుందా? ఏం లేదు సార్, నేను మ్యూట్ చేసినప్పుడు ఏం వస్తలేదు సార్. నాకేం వస్తలేదు సార్ సౌండ్. సార్ వానికి అట్లనే అనిపిస్తుంది కానీ మనకు వస్తుంది సార్. గోల్డెన్ వేరే ఫోన్ తెచ్చుకోరా, వేరే ఫోన్ లోకి వెళ్ళరా. ఏది
సార్ వాడిని వేరే ఫోన్ లోకి వెళ్ళి రమ్మనండి సార్, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఏమిటి వాడిని ఫోన్లోకి వెళ్ళి రమ్మన్నాను సార్, వాడు కంప్యూటర్లోకి వెళ్ళి వస్తుంది కదా, ఇప్పుడు వేరే డివైస్లోకి వెళ్ళి రమ్మండి చూద్దాం అని అంటుండ్రు తరుణ్. నువ్వు చెప్పు, మనోడు సెట్ అయిపోయినాక తర్వాత చూసుకుందాం. నువ్వు కిష్కింద కాండ స్టార్ట్ చేయి, అయోధ్య కాండ తర్వాత చేద్దాం. నేను స్టార్ట్ కిష్కింద చేయాలా సార్? సార్ చేయాలా చెప్పు, ఎందుకు నాకు వస్తుందిరా? సార్ ఇంకా స్టార్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. పెట్టుకో, మంచిగా వాయిస్ వినపడాలి అందరికి. రాకేష్ ఎంత బాగా చెప్పిండు, కృతిక్ ఎంత బాగా చెప్పిండు. హలో సార్, వినబడుతుందా? మరి ఈ విధంగా మనం కిష్కింధకాండకు వెళ్లే ముందు మరి అరణ్యకాండలో కబంధుడు అనే వ్యక్తి ఉంటాడు. ఈ కబంధుడు శ్రీరామునికి వ్యక్తి కబంధుడు రాజు సార్, రాజా, ఓకే. అయితే కబంధుడు శ్రీరామ లక్ష్మణులకు ఒక ఉపాయాన్ని చెప్తాడు. ఆ ఉపాయం ఏమిటంటే, అయ్యా నీకు సుగ్రీవుని సహాయం, సుగ్రీవుని మైత్రి చాలా అవసరం ఉంటుంది అని చెప్తాడు. మరి ఆ కబంధుని ఆజ్ఞ మేరకు శ్రీరామ లక్ష్మణులు సుగ్రీవుని దగ్గరికి ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు, ప్రారంభిస్తారు. మరి ఇప్పుడు కిష్కింధకాండ మొదలవుతుంది. మరి ఈ సత్యనారాయణ స్వామి కథ చదువుతున్నావా? సార్ చెప్తున్నా సార్. సత్యనారాయణ స్వామి కథ చదువుతున్నావా? టెంకాయ కొట్టి ఆరతీయమనేటట్టున్నారు నాయన. టెంకాయ కొట్టి ఆరతీయమనే వరకు ప్రాబ్లం లేదు, కానీ దక్షిణ నాకు పెట్టేసి 2 అరటిపండ్లు నా బ్యాగ్ లో పెట్టంటే కష్టం అవుతుంది. నువ్వు నన్ను కాపీ కొట్టి నాకు కాంపిటీషన్ వచ్చేటట్టున్నావు తరుణ్. బయట పురోహితం చేసుకునేదో బతుకుదాం అనుకుంటున్నా, కానీ నువ్వు కూడా వచ్చేటట్టున్నావు పక్క నుంచి బ్యాగ్ వేసుకొని. వస్తా సార్, రమ్మంటే వస్తా. ఓకే ఓకే, క్యారియర్. మరి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళేటటువంటి దారి ఎలా ఉంటుందంటే, ఈ పంపా సరోవర అనే ప్రాంతం నుంచి వెళ్ళాలి. ఈ పంపా సరోవర అనే ప్రాంతం ఎలా ఉంటుంది అయ్యా అంటే, చాలా పరమ రమణీయంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అదే ఒక్క నిమిషం, నువ్వు చెప్పే పద్ధతి నాకు నవ్వు ఆగుతలేదురా నాయన. నాకు కాదు, రమణీయంగా ఉంటుంది అనాలి, కానీ పరమ రమణీయంగా ఉంటుంది. పరమ దరిద్రంగా ఉంటుంది అంటారు ఎవరన్నా. సార్ పందులు కాడుకునే రోజు సార్. దరిద్రంగా ఉండేదాన్ని పరమ దరిద్రం అంటాం, కానీ రమ్యంగా ఉండేది రమ్యంగా అంటే పరమ రమ్యంగా అయిందిరా సార్. అది రమణీయంగానే అన్నా సార్. ఆ ప్రదేశం ఎలా ఉందయ్యా అంటే అంటే నాకు నవ్వంటే నాకు వస్తుంది. ఎవరికి చెప్తున్నామయ్యా నువ్వు? ఈ స్టైల్ ఎలా వచ్చినావురా? చాగంటి ప్రయోజనాలు చూస్తున్నావా? ఎందుకు ఇట్లా అవుతారే నువ్వు పాపం? నాకు నవ్వు ఆపుకోలేకపోతున్నారా నాయన నీ పద్ధతి. దాన్ని చెప్పు పర్వాలేదు, బాగుంది, నేను డిస్కరేజ్ చేయట్లేదు, బాగుంది, కానీ వెరైటీగా అనమాట. అందరిలా కాకుండా కొద్దిగా వెరైటీగా ఉంది. నో ప్రాబ్లం, క్యారీ ఆన్ సార్. అందరికి అర్థమవుతున్నట్లు చెప్తున్నా. నో ప్రాబ్లం, అర్థమవుతుంది. మరి పంపా సరోవర్ అనే ప్రాంతానికి వెళ్ళేటటువంటి దారి ఎలా ఉందంటే, రమణీయంగా ఉంది, చాలా అందంగా ఉంది. కానీ బెట్ట వద్దు, ఎవరు డిస్టర్బ్ లేదు. రాకేష్ కొడతా చూడండి, ఆన్లైన్ లో ఎట్లా కొడుతుంటాను సార్. కృతిక్ గారు రాకేష్ గారు కెమెరాకి ఏం పెట్టి నవ్వుకుంటారు సార్. ఓకే ఓకే, క్యారీ ఆన్ తరుణ్.
ఈ పంపా సరోవర అనే ప్రాంతం చాలా రమణీయంగా ఉంది, చాలా అందంగా ఉంది. వీళ్ళిద్దరూ ప్రయాణాన్ని ప్రారంభిస్తారనమాట. మరి ఈ ప్రయాణంలో ప్రారంభిస్తుండగా ఈ పంపా సరోవర్ అనే ప్రాంతం వస్తుంది. ఈ ప్రాంతాన్ని చూసి శ్రీరామునికి ఏదో ఒక చిన్న ఆందోళన అనే బాధ వస్తుంది. మరి రామునికి ఆ బాధ ఎందుకు వస్తుందంటే సీతను ఎడబాటుగా అనే ఆవేదన ఉంది. మరి సీత కూడా ఈ ప్రకృతిలో ఉంటే ఈ ప్రకృతిని చూసి చాలా సంతోషిస్తుంది అనే ఒక చిన్న ఆవేదన శ్రీరాముని చాలా బాధ పెడుతుంది. మరి లక్ష్మణుడు శ్రీరాముని ఓరడించాడు, అంటే శ్రీరామునికి నచ్చజెప్పాడు. అన్నా, నువ్వు ఈ దైన్యాన్ని వదులు, అది మనకు మేలు చేస్తుంది, మనకు అది మంచిది, ఉత్సాహం తెచ్చుకో అని లక్ష్మణుడు రామునికి కాస్త నచ్చజెప్తాడు. అన్నా ఒక్క నిమిషం గోవర్ధన్ తరుణ్ చెప్తున్న ఇది వింటున్నావా? వింటున్నా సార్. వింటున్నావా? వింటున్నా సార్. హలో, వింటున్నా సార్. ఆ క్లారిటీ ఎట్లా ఉంది, చెప్పేటువంటి పద్ధతి, స్టోరీ అర్థమయ్యే సిస్టము, ఆ మూమెంట్ ఎంత బాగుంది చూడు, నీట్ గా అనిపిస్తుంది. నాకు కృతిక్ మంచిగా చెప్పిండు ఆ రోజు, రాకేష్ కూడా నో ప్రాబ్లం 100% బాగా చెప్పిండు. నీది వాయిస్ ఒకటి బ్రేక్ అవ్వడం ఒకటి, నువ్వు ఎట్లా చదువుకుంటూ పోతున్నావు కానీ ఒక స్టోరీని అర్థమయ్యేటట్టు చెప్పే సిచ్యువేషన్ లో కనపడలేదు. రేపు మంచిగా ప్రిపేర్ గా కొంచెం వర్కౌట్ చెయ్యి, వర్కౌట్ చేస్తే వస్తుంది, లేకపోతే రాదు. దాని వెనుక ఇప్పుడు ఒకడు మంచిగా చెప్తున్నాడు అంటే దాని వెనుక ఎంత కృషి ఉన్నది, ఎంత దాని కోసం ట్రై చేసిండు అనే సంగతి నేను ఎక్స్పెక్ట్ చేయగలుగుతా. యాజ్ ఎ టీచర్ గా అవతల నా స్టూడెంట్ ఎంత కష్టపడ్డాడు అనేది తెలిసిపోతుంటది నాకు. ఎస్, కాబట్టి నువ్వు వర్కౌట్ చేయాలి ఇంకా కూడా. రేపు పర్ఫెక్ట్ గా చెప్పాలి. తరుణ్ చాలా బాగా చెప్తున్నాడు, మంచిగా ఉంది. ఓకే, అన్నా, మరి నువ్వు నీ దైన్యాన్ని వదులు, మనకు అది మేలు చేస్తుంది, ఉత్సాహం తెచ్చుకో, మనం ఎలాగన్నా సీతాదేవి గారిని తీసుకొని వద్దాం అని లక్ష్మణుడు శ్రీరామునికి ఊరడించాడు. మరి ఈ విధంగా వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. చివరకు ఋష్యముఖ పర్వతానికి చేరుకున్నారు. ఋష్యముఖ పర్వతం నుంచి సుగ్రీవుడు చూస్తున్నాడు. ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిని మా అన్న అయిన వాలి పంపాడేమోనని అనుకుంటాడు. నన్ను చంపడానికి వచ్చారేమో అని భయపడతాడు. వాలి కాదు, మా అన్న అయిన వాలి, ఆలి అంటున్నావు. వాలి సార్, వాలి. అదే ఆలి కాదు కదా? ఆలి కాదు సార్, వాలి. మా అన్న అయిన వాలి. ఓకే ఓకే. ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారేమో, నన్ను చంపడానికి వచ్చారేమో అని సుగ్రీవుడు భయపడతాడు. ఈ విధంగా భయపడినప్పుడు ఆంజనేయ స్వామికి ఆదేశిస్తాడు, నువ్వు ఒక మారు వేషంలో ఆ ఇద్దరి వ్యక్తుల దగ్గరకు వెళ్ళి వారెవరో కనుక్కొని రమ్మని సుగ్రీవుడు ఆదేశిస్తాడు ఆంజనేయ స్వామికి. మరి ఒక గంతులో ఆంజనేయుడు శ్రీరామ లక్ష్మణుల దగ్గరికి వెళ్తారు. ఒక సన్యాసి వేషంలో వెళ్తాడు. ఒక సన్యాసి వేషంలో వెళ్ళి, అయ్యా మీరు ఎవరు, ఎందుకు వచ్చారని అడుగుతాడు. కానీ శ్రీరామ లక్ష్మణులు అతనికి ఎటువంటి సమాధానం చెప్పరు. మరొకసారి తెలివిగా హనుమంతుడు అడుగుతాడు, అయ్యా మా రాజ్యానికి రాజైన సుగ్రీవుడు చాలా మహావీరుడు, ధైర్యవంతుడు. అతని అన్న వాలి మా సుగ్రీవుడిని వంచాడు, మోసగించాడు. మరి అందుకనే నేను ఈరోజు భద్రత పడుతున్నాను అని అంటాడు ఆంజనేయుడు. నేను ఈ రూపంలో రావడానికి కారణం ఇదే, నన్ను సుగ్రీవుడు పంపాడు, నేను ఆంజనేయ స్వామిని. నన్ను ఏమైంది వాయుపుత్రువు అంటారు.
నన్ను వాయుపుత్రువు అని కూడా అంటారు. నేను ఎక్కడికైనా ఎగరగలిగే శక్తి నాతో ఉంది అని అంటాడు హనుమంతుడు. మీకు ఎటువంటి సహాయాన్ని కావాలన్నా మీకు సుగ్రీవుడితో సహాయం అవసరం ఉండొచ్చు ఒక్క అని. నిమిషం ఆగు ప్రసాద్. సార్ అర్థమవుతుందా ప్రసాద్? అర్థమవుతుందా? అవుతుంది సార్. ఓకే. కృతిక్ సార్ చెప్పండి సార్, అర్థమవుతుంది సార్. అర్థమవుతుందా? బాగానే ఉందా పద్ధతి? చెప్పే పద్ధతి బాగా బాగానే చెప్తాను ఉందా? సార్, బాగా చెప్తాను సార్, బాగా చెప్తాను సార్, బాగా చెప్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫోన్ చేసింది. సార్. ఓకే ఓకే. సాయి రోహిత్ అర్థమవుతుందా? తొందర అర్థం అవుతుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. హర్షిత్ అర్థమవుతుంది సార్. బాగుందా? బాగుంది సార్. ఎక్కడైనా మనము ఏమన్నా నువ్వు సజెషన్స్ ఇస్తావా? కొంచెం ఇట్లా చెప్పు అని కానీ మనం చెప్పగలవా? సార్ ఒక్క ఏం సజెషన్ అక్కర్లేదా? సార్, పదాలని సాగదీయొద్దని చెప్పండి సార్. సరుణ్ వింటున్నావా? వింటున్నా సార్. ఓకే సార్. ఎట్లా సాగదీయడం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. భరతుడు ఇట్లా అంటున్నాడు సార్. అవసరం లేని చోట దీర్ఘాలు ఇస్తున్నాడు అంటావు. అవును. రైట్, ఓకే. అది చూసుకో బేటా. టోన్ సార్, టోన్ మేనేజ్మెంట్ కోసం అంటూ ఉండొచ్చు కానీ మేనేజ్ చేసుకోవచ్చు సార్ అది. ఓకే 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 ఓకే. సూర్య అర్థమవుతుందా నీకు? మొత్తానికి ఓకే ఓకే, గుడ్. పృథ్వీ, ఎనీ సజెషన్? నో సజెషన్ సార్. గుడ్ గుడ్. అజయ్ అర్థమవుతుందా? హలో సార్, అర్థమవుతుంది సార్. వాళ్ళు ఒక్కసారి కూడా కనుక్కోవాలి, కొంచెం దర్శనమి. సార్ ఈరోజు మీరు లేట్ గా వేసింది సార్, అందుకని. నేను లేట్ గా అలో చేయలేదు, నువ్వు లేట్గా వచ్చింటావు బహుశా. అవును సార్, అవును సార్, 5 minutes లేట్ వచ్చి. నేను లేట్గా వచ్చిన సార్ అన్నది. నేను లేట్గా అలో చేసిన అంటే నేనే లేట్ గా వచ్చిన సార్. ఓకే రైట్, నైస్. అందరూ బాగా చెప్తున్నావు, అర్థమవుతుంది అంటున్నారు. సంతోషం. క్యారియన్. మరి వనరరాజైన సుగ్రీవుణ్ణి జాగ్రత్త పెట్టడానికి నేను ఈ రూపంలో రావడం జరిగిందయ్యా. శ్రీరాముడికి ఇలా చెప్తాడు. మరి ఇలా చెప్పగా శ్రీరాముడు లక్ష్మణుడితో ఇలా అంటాడు. వినవాడు తడబాటు లేకుండా, తొందరబాటు లేకుండా, తప్పు పలకకుండా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇతని మాట తీరు చూస్తుంటే చంపడానికి శత్రువునికి కూడా చేతులు రావు అని శ్రీరాముడు లక్ష్మణుడితో చెప్తాడు. మరి ఈ విధంగా చెప్పినాక మరి శ్రీరాముడు లక్ష్మణుడితో అంటాడు. ఇక్కడ ఆపేసి ఇక్కడి నుంచి కంటిన్యూ చేసుకుందాం రేపు. ధనుష్ ఉన్నాడా? ఒకసారి ధనుష్ ఉంటే మాట్లాడుతున్నా. ధనుష్ ఉన్నాడా క్లాస్ లో? లేడు సార్. ధనుష్ ఒక్కసారి నాకు ఫోన్ చేయమని చెప్పండి ఎవరన్నా వీలైతే.